అదేవిధంగా ఎంవివి అక్రమాలు, జీవీల అక్రమాలు, వీళ్ళు ఎవరెవరు బెదిరించారు, వీళ్ళు బాధితులు చాలా మంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరి పైన, వీళ్ళిద్దరు భూ లావాదేవీల పైన, వీళ్ళిద్దరు ఆర్థిక లావాదేవీల పైన, వీళ్ళిద్దరికి సంబంధించి అనుబంధ సంస్థల ఆర్థిక లావాదేవీల పైన మొత్తం పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంవివి కిడ్నాప్ వ్యవహారం అన్నది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం, ఈయన ఎంపీగా ఉండి ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, దేని కిడ్నాప్ చేశారు, అసలు కిడ్నాపర్లకి వీళ్ళకున్న సంబంధం ఏంటి, అసలు వీళ్ళకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోతే ఎందుకు అసలు తేటతలం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోయింది? సొంత పార్టీ ఎంపీ కదా, ఒక ప్రజాప్రతినిధి కదా, అలాంటి లోక్సభ సభ్యుడికి రక్షణ లేదని, వాళ్ళ కుటుంబానికి రక్షణ లేదని చెప్పి పార్టీలకు అతీతంగా మా కూటమి అధినేతలందరూ కూడా ఖచ్చితంగా సానుభూతి వ్యక్తం చేశారు కదా. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి మేము అప్పుడు కూడా డిమాండ్ చేశాం కదా. అనేకమైన సందర్భాల్లో ఎంవివి కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారాన్ని పూర్తిగా మీరు పునర్విచారణ చేయాలని చెప్పి మేము అప్పుడు కూడా మేము డిమాండ్ చేశాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, వైసీపీ పెద్దలు కూడా ఈ యొక్క వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని నేను చెప్తా ఉన్నాను. అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు తేటతలం చేయట్లేదు? కిడ్నాపర్లకి వీళ్ళకున్న సంబంధం ఏంటి, వాళ్ళకి వీళ్ళకి ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏంటి, దేనికోసం ఆర్థిక లావాదేవీలు వచ్చినాయి, వీళ్ళు కార్లు బహుమానం ఎలాగిచ్చారు, ప్లాట్లు ఎలాగిచ్చారు, విల్లాలు బహుమానం ఎలాగిచ్చారు. ఒక ఋషికొండ ఐటీసెస్ దగ్గరే 5-6 విల్లాలు ఒక గ్యాంగ్స్టర్కి, హేమంత్ అనేటువంటి వ్యక్తికి, వెంకట్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చారంటే దాంట్లో ఎంత ఆంతర్యం ఉంది? ఇవన్నీ కూడా వెలికి తీయాలి. ఈ యొక్క కేసుని పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిపిస్తే పూర్తి స్థాయిలో అప్పుడు బట్టబయలు అవుతాయి. ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వేల కోట్ల భూములు దోచుకున్నారు వీళ్ళు ఎంబీవీ జీవీలు. ఎవరండి? తెలీదండి, ఇప్పటి వరకు మాకు పార్టీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నాకు తెలిసి, నాకున్న సమాచారం, కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే నారా లోకేష్ గారు కానీ, జనసేనాని డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా పిఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు కానీ అవినీతి పరులను ఎవరిని కూడా, రాష్ట్ర సంపదని, ప్రజల సంపదని, ప్రభుత్వ సంపదని దోచుకున్న వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రభుత్వ సంపదను తిరిగి వెనక్కి తీసుకునేలాగా, ప్రజలకి రక్షణ కల్పించేలాగా, ప్రజల పక్షాన, ప్రజలకి బాసటగా, ప్రజలకు మేము ఉన్నామని చెప్పి అండగా నిల్చునేలాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పూర్తి నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. చెప్తున్నాం కదా, భూ కబ్జాదారుల్ని, భూ రాబందుల్ని, దోపిడీదారుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టి హింసించిన వాళ్ళని, ప్రజలకి అసౌకర్యాలు కలిగించి వాళ్ళు సునకానందం పొందేటువంటి వాళ్ళని, వాస్తు పేరుతో రహదారులు మూసేసే వాళ్ళని, నాకు తెలిసి పారదర్శకంగా పాలించేటువంటి మా కూటమి ప్రభుత్వం ఇటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయరు, దరిదాపులోకి రానివ్వదన్నది నా యొక్క వ్యక్తిగత అభిమతం. ఎవరండి? ఎంఈవి వల్ల ఇబ్బంది పడుతున్నాము, రౌడీజం చేస్తున్నాడు అని చెప్పి మీకు తెలుసో లేదో, 2019 ఎన్నికల ముందరే సాక్షాత్తు మాజీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజెంట్ ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కళా వెంకట్రావు గారే సాక్షాత్తు సఫరర్, ఆయనే కేసు పెట్టారు. దాని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. దాని మీదే విశాఖ సెంట్రల్ జైలుకి వెళ్ళాడు ఎంబీవీ, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద.
సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఎంబీవీ మీద ఆయన వెంచర్లు చేసేదాని మీద అనేకమైన సివిల్ కేసులు ఉండుండొచ్చు. మీకు ఉదాహరణ ఇది ఒకటే చెప్పాను. రౌడీ షీట్ ఓపెన్ చేసిన మాట వాస్తవం కాదా? ఎంబీవీ మీద జైలుకి వెళ్ళిన మాట వాస్తవం కాదా? దేనికి వెళ్ళారు? కళా వెంకటరావు గారి సైటు అక్కడ కబ్జా గురవుతుందని చెప్పి ఒక ఎస్పీ ఫిర్యాదు చేశారు కదా, మీరు చూశారు కదా. వాళ్ళ ప్రభుత్వంలోనే ఒక ఎస్పీ నా యొక్క సైటు ముందర అడ్డంగా వీళ్ళు కట్టేస్తున్నారు, ఎంబీవీ నా భూమిని కబ్జా చేస్తున్నారని చెప్పి ఎస్పీఏ ఫిర్యాదు చేశారు కదా. అలాగా అనేకమైనటువంటి అమాయకుల నోరులు నొక్కి వీళ్ళు బలవంతంగా భయపెట్టి భూములు కొట్టేశారు, వీళ్ళు బొక్కేశారు. వీళ్ళు ఇప్పుడు ఎంవీవీ సిటీ ఏదైతే ఉందో ఆ ఎంవీవీ సిటీ అన్నది పిఎం పాలెం స్టేడియంగా ఉన్నది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దాన్ని 22A ఉండేది. ఒక ఇద్దరు ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫ్రీడమ్ ఫైటరు, పొలిటికల్ సఫరర్స్తో ఎవరిదైతే వాళ్ళది 5 ఎకరాల ల్యాండ్ని ఎంవీవీ బలవంతంగా వాళ్ళకి తక్కువ నామమాత్ర రేటు రాయించేసుకొని అది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమి వ్యవహారంలోనే గొడవైంది. ఆ భూమి వ్యవహారం పక్కనే కబ్జా చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులది. అప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి నేతృత్వంలో కొంత ముట్ట చెప్పి వీళ్ళు 22 లిఫ్ట్ చేసేసి ఆ వెంచర్కి ఇవాళ ఇది తీసుకొచ్చారు. సిబిసిఎన్సి ఇప్పటికీ కూడా కోర్టులో కేసులు ఉన్నాయి కదా, డజన్ పైన కేసులు ఉన్నాయి సిబిసిఎన్సి యాజమాన్యం హక్కుల మీద. సిబిసిఎన్సి యాజమాన్య హక్కుల మీద కేసులు ఉన్నాయని చెప్పి ప్లాన్ మంజూరు చేయకూడదని, టీడీఆర్ మంజూరు చేయకూడదని పదే నేను పోరాట సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇవాళ బ్లాస్టింగ్ పర్మిషన్, ఇవాళ అక్కడ అక్రమంగా కట్టడాలు క్రైస్తవ రాష్ట్రాలు కొట్టేశాడన్నాం. హైగ్రీవా వృద్ధులకి అనాథులకి కేటాయించిన స్థలం ప్రభుత్వం తీసుకోవాల్సింది. ఇదే జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు ప్రభుత్వం చెందిన స్థలం అనేది నిబంధనల విరుద్ధంగా అక్కడ పనిచేస్తారని చెప్పి నివేదిక ఇచ్చారు సీసీఎల్ఏకి. దాని మీద హైకోర్టు న్యాయస్థానానికి వెళ్ళా, హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ యొక్క హైగ్రీవా ప్లాట్లు కానీ ఏవి కూడా థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ చేయకూడదని చెప్పి వాళ్ళ ఇంటిని స్టే ఆర్డర్ ఉంది, నేను తీసుకొచ్చా. వృద్ధులకి అనాథులకి కేటాయించిన స్థలాన్ని అన్యాయంగా అక్రమంగా జగదీశ్వరుడు నుంచి లాక్కొని వాళ్ళ కాల వ్యవధి అయిపోయిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి మేము పోరాటాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నాం, ఎప్పటికీ కొనసాగిస్తాం. ఏదైతే ఎంవీవీ ఎక్కడ నిర్మాణం చేపట్టాం, జీవీఎంవీవీలు ఎక్కడ నిర్మాణం చేపట్టాం, ఎంవీవీ యొక్క సన్నిహిత సంస్థలు ఏవైతే నిర్మాణం చేపడతారో అక్కడ శ్మశానాలు కబ్జా చేస్తారు, అక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేస్తారు, అక్కడ క్రైస్తవ ఆస్తులు కాదు ముస్లిం ఆస్తులు కూడా కబ్జా చేస్తారు, ప్రభుత్వ జీవీఎంసీ పార్కులు కబ్జా చేస్తారు. దానికి నిదర్శనమే గవర్నమెంట్ పాలనలో ఉన్నటువంటి 99.04.96 వెంచర్ యొక్క షేరు. సాక్షాత్తు వాళ్ళ పార్టీ రాజ్యసభ సభ్యుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా విజయసాయిరెడ్డి గారు, నేను ఇంకా తక్కువ చేసుకున్నాను దస్పల భూములు, సిబిసిఎస్సి ఎవరో గవర్నమెంట్ పాలన ఉంది, మా పార్టీ ఎంపీ వచ్చి 99%కే మొత్తం కొట్టేశాడు, అప్పుడు మీరేం అడగట్లే అని చెప్పి ఇదే పాత్రికేయులను అడిగాడు. అంటే వీళ్ళు దోచుకోవడానికి ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి విశాఖలో ఉన్నటువంటి ప్రజల ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల్ని కుంకాలుగా వేల కోట్లు దోచుకున్నారు. వాటిలన్నిటి మీద పోరాడతాం. పోరాటంలో ఎప్పుడు వెనకడుగేసేది లేదు. వీళ్ళు పార్టీలు మారచ్చు, వ్యక్తులు ఎక్కడికైనా హైదరాబాద్ పారిపోవచ్చు. ప్రభుత్వ సంపద, ప్రజల సంపద, విశాఖ సంపద ఏదైతే ఉందో ఆ సంపద గురించి అనునిత్యం నా ప్రాణం కంఠంలో ఊపిరిన కొన ఊపిరి వరకు కూడా నేను పోరాడతా. ఏంటండి ఇప్పుడు ఎవరు వస్తున్నారో ఏంటో ఇంకా స్పష్టత లేదు. మీకు ఎవరైనా అధికారికంగా జాయిన్ చేసుకుంటున్నామని చెప్పి మీకు సమాచారం వస్తే నాకైతే తెలియరాలేదు. ఖచ్చితంగా నా దృష్టికి అటువంటిది అవినీతి పరులని జాయిన్ చేసుకున్న తర్వాత నా దృష్టిలోకి వస్తే అప్పుడు నేను మీకు స్పందిస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.